పడిపోతాం. జాగ్రత్త రండి. ఇక్కడ కంట అందులో తైలం బాటిల్ ఉందని చూడండి. పేపర్లో ఈ పేపర్లో లేదా అక్కడ వదిలేసినట్టున్నా టేబుల్ సరే అక్కడికి వెళ్ళాక ప్రియాంక మీరందరూ బాప్టిజం తీసుకుంటాక వచ్చారు. బాప్టిజం తీసుకోవటం ఇష్టపూర్తిగానే వచ్చారు కదా. సరే, అయితే బాప్టిజం అంటే యేసు ప్రభు బిడ్డలుగా మారటం. యేసు ప్రభులో ఇప్పటిదాకా లోకంలో ఆ పనులు ఏవైతే దేవునికి విరుద్ధమైన పనులు ఉన్నాయో అవన్నీ మానుకోవాలి. దాన్నే వాళ్ళు ఏంటంటే లోకస్తులకి ఏముండవు. అందుకని అవన్నీ తీర్మానం చేసుకుని దేవుని బిడ్డలుగా మారటం ద్వారా బాప్తిస్మం అనేదాన్ని మనం అంటాం. మరి బాప్తిస్మం అంటే దేవునికి, సంఘానికి, ఈ పరిశుద్ధాత్మ దేవుని సంఘానికి మీరు బిడ్డలుగా మారుతున్నారనమాట. ఇప్పుడు దాకా మీరు పాటలు పాడవచ్చు, లేకపోతే వాక్యం చదవచ్చు, ఎన్నేం చేయొచ్చు. బాప్తిస్మం లేకపోతే దేవుని పిల్లలు కాదు. ఒకవేళ ఏదైనా మరణం వచ్చిందనుకోండి, నరకానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మరణించిన, బాప్తిస్మం తీసుకున్నాక మరణించిన, మంచి జీవితాన్ని జీవించి మరణించిన దేవుడు పరలోకానికి తీసుకెళ్తాం, మన పరలోకానికి వెళతాం. అందుకని మరి పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా మనము బాప్తిస్మం అంటే కొత్తగా జన్మించటం. పుట్టి పిల్లలు ఎలాగుంటారు, ఏ పాపం లేకుండా ఎలాగుంటారు పసిపిల్లలు, అలా పసిపిల్లల్లాగా. అందుకే 90 సంవత్సరాల మరి ఒక ఆయన అంటాడు, నేను తల్లి గర్భంలోకి వెళ్ళి ఎలా జన్మించగలనంటే అలా కాదు, నీటి వలన జన్మించాలని, ఆత్మ వలన నీటి వలన జన్మించాలని. అంటే సమాధి. ఇప్పుడు బాప్తిస్మం అంటే సమాధి చేయబడతాం. మన పాపాలన్నీ కూడా సమాధి చేయబడి మనం మళ్ళీ లేస్తాం. చూసారా, కొత్తగా మరి పోలిన శిశువుని పోలి మనం ఉండటం అన్నమాట. అందుకని మరి ఇలాంటి ఈ ప్రక్రియ ద్వారా దేవుని రాజ్యానికి మనం వారసులం అవుతాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన కట్టడలు, ఆయన విధులు మనం ఖచ్చితంగా పాటించాలి. కొంతమంది పాటించట్లేదు, కానీ అది అలా బాప్తిస్మం అలా తీసుకున్న ఉపయోగం లేదు. తర్వాత వాళ్ళు చచ్చిపోతే నరకానికే వెళ్తారు. దేవునిలో ఉన్నప్పుడు దేవుళ్ళు ఎలా ఉన్నామో అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకోవటం, ప్రార్థనకు రావటం, ప్రార్థన మన బల్లారాధన అసలే మానకూడదు ఏమా. ఇలాంటి నియమాలన్నీ ఉన్నప్పుడే బాప్తిస్మం ద్వారా మనం దేవుని పిల్లలం అవుతాం. కాబట్టి మరి మీరు ఇప్పుడు బాప్తిస్మం అంటే మీకు ఇష్టమైనప్పుడు దేవుని పిల్లలుగా మారాలనుకుంటున్నారా? సరే, అయితే మరి విశ్వాస ప్రమాణం చెబుదాము. మరి దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు